హాయ్ ఎవ్రీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే గౌన్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ముందుగా కటింగ్ అయితే చూసేసాం కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. సింపుల్గా ఉంటుంది నా కటింగ్ స్టిచ్చింగ్ వచ్చేసి. బిగినర్స్ కోసమే, ఓన్లీ బిగినర్స్ కోసమే నేను ఈ వీడియో అనేది పెట్టానండి. అలాగే హ్యాండ్స్ వచ్చేసి సమోసా హ్యాండ్స్, బ్యాక్ వచ్చేసి కుండమేడ టైప్లో ఇచ్చేసాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్యాక్ పార్ట్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో చూడండి, ముందుగా ఆ రౌండ్ బోట్ మాదిరిగా వచ్చింది కదా, ఆ రౌండ్ అనేది స్టిచ్ చేసేసేయండి. ఆ తర్వాత నేను కుండమేడకు ఓపెన్స్ ముందే చేసుకోవడం లేదు. నేనైతే ఆ థ్రెడ్స్ పెట్టేసి తర్వాత ఓపెన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఆ రౌండ్ని అయితే స్టిచ్ చేసేసుకోండి. మనం బ్లౌజ్ స్టిచ్ చేసినా ఇలాగే ఈ మెథడ్లోనే చేయొచ్చు. కుండమేడ బ్లౌజు చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక డబల్ స్టిచ్ అనేది వేసేసేయండి. మళ్ళీ ఆ తర్వాత నేనైతే థ్రెడ్స్ రెడీమేడ్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే క్లాత్ నుంచి కూడా రెడీ చేసుకొని తీసుకోవచ్చు. ఆ థ్రెడ్కి మిడిల్ పాయింట్ మార్క్ వేసేసుకొని అలా నేను చూపిస్తున్నట్టు మిడిల్లో అయితే పెట్టేసేయండి. కొంచెం బాగా రఫ్ ఇచ్చేసేయండి, కొంచెం కాదు బాగా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడే. ఆ తర్వాత ఇక రౌండ్గా స్టిచ్చింగ్ అయితే వేసేసేయండి. డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి మనం. అలా రౌండ్గా స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా మంచిగా కొంచెం గ్యాప్ ఇచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ ఇచ్చిన రఫ్కు ఈ రఫ్కు కొంచెం మధ్యలో గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఒక సింగిల్ పాదం అంతా. అంతే, ఇంకా కట్ చేసేసుకోవడమే. చూడండి, నీట్గా ఆ బోట్ షేప్లో ఉన్నది కట్ చేసేసేయండి. ఆ తర్వాత ఓపెన్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక రౌండ్గా కట్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి, మనకు క్లాత్ తిప్పేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకవేళ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న ఈ మెథడ్లోనే చేసేసుకోండి. ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆ థ్రెడ్స్ అన్నవి లాగి పట్టేస్తే మనకు సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి. ఆ తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి. ఇక మంచిగా నీట్గా లోపల లైనింగ్ క్లాత్ను కొంచెం ఇగ్గినట్టు పట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి. రౌండ్గా నీట్గా క్లాత్ని సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసేయాలి. నీట్ ఫినిషింగ్తో సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత చుట్టూ స్టిచ్ అయితే వేసేసేయండి. చుట్టూ స్టిచ్ వేసేసిన తర్వాత మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసుకుంటే చివరికి ఇలా ఉంటుంది. ఆ తర్వాత షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి టక్స్ అన్నది వేసుకోవాలి మనం. హైట్ అన్నది 3 ఇంచులు 4 ఇంచులు కూడా వేసుకోవచ్చు. ఇంతే వేయాలి అని ఏమీ లేదు. ఆ తర్వాత రెండో టక్స్ కూడా మొదటి టక్స్ హైట్ ప్రకారంగా ఈక్వల్గా వేసేసేయండి. టక్స్ వేస్తే వేయచ్చు, లేదంటే లేదు, అది మన ఇష్టం. నేనైతే ఖచ్చితంగా టక్స్ వేస్తాను. వేస్తే మంచిగా కూర్చుంటుంది గౌన్ అన్నది, అందుకని ఖచ్చితంగా నేను టక్స్ వేసే తీరుతాను. ఆ తర్వాత మనం కటింగ్లో ఎంతైతే ఖర్చు ఇచ్చామో అంత ఖర్చుతో టక్స్ అనేది వేసేయండి. ఇక బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను నేను. ఆ తర్వాత షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి చూడండి, ఆపోజిట్లోనే రైట్ సైడ్ ఆపోజిట్లో ఉంది కదా, అలా పెట్టేసుకొని నీట్గా షోల్డర్స్ని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. డబల్ స్టిచ్ అయితే వేసేయండి. మనం నెక్ సైడ్ నుంచే వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసేయండి. షోల్డర్స్కు ఖర్చు మొత్తం బ్యాక్ పార్ట్ వైపు తోసేసి టాప్ స్టిచ్ కూడా వేసేయండి వీడియో చూపిస్తున్నట్టు. ఆ తర్వాత నేనైతే హ్యాండ్స్ అతికిస్తున్నాను. ఇవైతే సమోసా హ్యాండ్స్. అలాగే మిడిల్లో నేనైతే టక్స్ ఇచ్చాను. ఆ టక్స్ ఈక్వల్గా షోల్డర్స్ మీద వచ్చేలాగా పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనం బ్లౌజ్కు ఎలాగైతే హ్యాండ్ స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ చేయాలి. డబల్ స్టిచ్ అనేది వేసేయండి, కావాలంటే త్రిబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని బాగా గమనించండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మనకు స్టిచ్ అనేది ఈక్వల్గా రావాలి. బిగినర్స్ అయితే ముందుగా నిదానంగా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. స్లోగా స్టిచ్చింగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా నీట్గా ఫినిషింగ్తో వస్తుంది. చూడండి, హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇంకా సెకండ్ హ్యాండ్ కూడా అంతే, ఇదే సమోసా హ్యాండ్ అంటే. స్టిచ్చింగ్ కూడా సెకండ్ హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా సేమ్ టు సేమ్ అలాగే. ఈ హ్యాండ్స్కు లోతు తీయడం అలాంటివి ఏమీ ఉండవు. మనం హ్యాండ్కు ఖర్చు ఎంతైతే వదిలేసామో అంతే ఖర్చు వాడాలి. హ్యాండ్ కటింగ్ అయితే నేను కటింగ్ వీడియోలో చూపించలేదు, కానీ ఖచ్చితంగా అంటే చూపిస్తాను. సమోసా హ్యాండ్స్ యాక్చువల్గా అంటే ఆ వీడియో స్కిప్ అయిపోయింది. కటింగ్ అయిన తర్వాత నేను ఏం చేయలేను కదా, కానీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. ఆ తర్వాత బాటమ్ అయితే క్లాత్ తీసేసుకోండి, శారీ క్లాత్. మనం ముందుగా 1 ఇంచ్ అంతా లేదంటే 1.5 ఇంచ్ అంతా గ్యాప్ వదిలేసేయండి, సైడ్ జాయింట్లు చేయాలి కదా, అందుకని తర్వాత దగ్గరగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. మనం క్లాత్ ఎంత మిగిలింది, ఎంత సరిపోతుంది అని ముందే చూసుకొని మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రిల్స్ అనేవి పెట్టేసి, ఫ్రిల్స్ అనేవి మన ఇష్టం. వెడల్పు మనకి ఎంత కావాలంటే అంత చిన్నగా పెట్టుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచులు పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. మనకు ఎంతైతే వెడల్పు మనం స్టార్ట్ చేస్తామో మొత్తం ఫ్రిల్స్ అనేవి అంతే వెడల్పుతోనే రావాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చేలా అయితే చూసేసుకోండి. ఇప్పుడు శారీ క్లాత్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అన్నది నేను 1 మీటర్లోనే తీసేసుకున్నాను కదా. మీకు కావాలంటే మెయిన్ క్లాత్ ఎంత ఉంటే లైనింగ్ క్లాత్ కూడా అంతే తీసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది డ్రెస్ అన్నది. నేనైతే 1 మీటర్లోనే అడ్జస్ట్ చేయాలనుకున్నాను, అందుకనే నాకు మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్కి కొంచెం తక్కువ అయితే ఫ్రిల్స్ వస్తాయి. చూసుకోండి, మనకు క్లాత్ ఎంతైతే మిగిలిందో దాన్ని బట్టి అందాజు మీద అయితే వేసాను నేను. అలాగే డబల్ స్టిచ్ వేసేసేయండి. ఇక 1 పార్ట్ అయిపోయింది కదా. తర్వాత ముందు ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ టు సేమ్ అంతే. నేనైతే ఇక 2 పార్ట్స్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. తర్వాత మనం సైడ్ జాయింట్స్ వేయాలి. సైడ్ జాయింట్స్ వేసే ముందు మనకు నడుముకి కూడా లాడీలు పెట్టేస్తే బాగుంటుంది. అందుకని నేనైతే 2 క్లాత్స్ అయితే తీసేసుకున్నాను. పొడవు అయితే మన ఇష్టం, మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు. నేనైతే వెడల్పు వచ్చేసి ఫోల్డ్ చేసి 3 ఫింగర్స్ వచ్చింది, అంటే 6 ఫింగర్స్ తీసుకోవాలి మనం. ఆ 6 ఫింగర్స్లో ఫోల్డ్ చేస్తే 3 ఫింగర్స్ రావాలి. ఖర్చు అయితే ఒక పాదం అంతా ఖర్చు తీసేసుకొని అలా క్రాస్గా అయితే స్టిచ్ చేసేసుకోవాలి మనం, కొంచెం రెడీమేడ్ స్టైల్లో రావడానికి.
ఆ తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసేయండి. అదైతే ఇప్పుడు రాంగ్ సైడ్ ఉంది కదా, ఉల్టా సైడ్ మీద ఉంది, రైట్ సైడ్కి వేసేసేయండి. అలా నీడిల్ సాయంతో కానీ దేనితో ఒక సాయంతోన అలా సీదా వైపు మార్చేసుకోండి. రెండోది కూడా అలాగే కొంచెం మూలల దగ్గర అలా సూది సాయంతో కానీ పిన్ని సాయంతో కానీ అలా తీసేసేయండి. ఆ తర్వాత మనం కుట్టిన డ్రెస్ అయితే తీసేసుకోండి. ఆర్మ్ లూజు ఎంత మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 వచ్చింది కదా, 6కి ఒక మార్క్ అయితే వేసేసేయండి. అలా ఆ 6కి మార్క్ వేసేసి, లేదంటే ఆది గౌన్ కూడా తీసేసుకోండి. ఆది గౌన్తో కూడా మీరు మార్క్ వేసుకోవచ్చు. ఇక హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం క్రాస్గా తీసేసుకొని ఆ 6 మార్కింగ్కి ఖర్చు అయితే కలిపేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మధ్యలోనైతే ఆ లాడీని పెట్టేసేయండి. ఇక టేప్ తీసేసుకొని నెక్ మిడిల్లో నుంచి చూసుకుంటే నేను 5.5 పైన 2 పాయింట్స్ వచ్చింది కదా. ఇక మీకు ఎంతైతే వెస్ట్ లూజ్ వస్తుందో అంత వెస్ట్ లూజు మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత ఆ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మధ్యలో పెట్టేసి పైన మార్కింగ్ని కింద మార్కింగ్ని అలా కలిపేసేయండి స్టిచ్ చేసి. ఆ తర్వాత 2 లైనింగ్ క్లాత్లు 2 మెయిన్ క్లాత్లు ఈక్వల్గా పెట్టేసుకొని ఒక 4 ఫింగర్స్ అంతా కిందకి ఈక్వల్గా కుట్టేసేసేయండి. ఆ తర్వాత మనం ఆ విడదీసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది కుట్టేసేసుకోవాలి. నేనైతే ముందుగా మెయిన్ క్లాత్ తీసేసుకున్నాను. మెయిన్ క్లాత్ వేసేసుకోవాలి ముందు. మెయిన్ క్లాత్ అలా ఒకేసారి నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే పోగులు పోకుండా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని. అలా ఫోల్డ్ చేసేసి కొంచెం ఎక్కువ వచ్చిందని కొంచెం ఫోల్డ్ చేసి నేనైతే అడ్జస్ట్ చేశాను. అది ఏం కాదు, ఎక్కువ తక్కువ వచ్చినా అలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసేసేయండి. అలా చివరన రఫ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మరో సైడ్ కూడా అంతే, ఆర్మ్ రౌండ్కు మార్క్ వేసేయండి. హ్యాండ్ లూజు ఆర్మ్ డౌన్ కలిపేసేయండి కొంచెం క్రాస్గా. ఆ తర్వాత వెస్ట్ లూజ్ మార్క్ వేసేసుకొని వెస్ట్ లూజ్ కూడా మార్క్ కుట్ట అనేది కలిపేసేయండి. ఆ తర్వాత మనం మెయిన్ క్లాత్ 2 లైనింగ్ క్లాత్లు 2 ఈక్వల్గా పెట్టేసి ఒక 4 ఫింగర్స్ అంతా కుట్టు అనేది ఈక్వల్గా వేసేయండి. ఆ తర్వాత 2 విడదీసి మెయిన్ క్లాత్ కూడా స్టిచ్ వేసేసేయండి. నేనైతే ఫోల్డ్ చేసేసాను. ఆ తర్వాత మరో స్టిచ్ వేయాలి. మరో స్టిచ్ వేసేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్కు అలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసేసేయండి. పోగులు పోకుండా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ అయినా అలాగే ఫోల్డ్ చేసేసి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇక మనకి ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ వేసేసుకోవచ్చు. ఇక వెస్ట్ వరకే చాలు, ఇక కింద బాటమ్ వరకు మనకైతే అవసరం లేదు. నేనైతే ఇంకా మరో సైడ్ కూడా అలాగే లైనింగ్ క్లాత్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత మనం బాటమ్ పార్ట్ కింద ఫోల్డ్ చేయాలి కదా, మనం 2 ఫింగర్స్ అంతా విడిచేసుకున్నాం ఆల్రెడీ కటింగ్లో. ఆ తర్వాత ఆ 2 ఫింగర్స్ని ఖర్చు అయితే వాడేసుకోవాలి. ఫోల్డ్ చేసేసి బాటమ్ పార్ట్లో అలా స్టిచ్ అయితే వేసేసేయండి. అలా రౌండ్గా ఈక్వల్గా వచ్చేలా స్టిచ్ వేసేసుకోండి. మనం ఎంతైతే ఖర్చు వదిలేసుకుంటామో అంత ఖర్చు. కటింగ్ వీడియో చూడలేని వాళ్ళు కటింగ్ వీడియో కూడా చూడండి. అలాగే ఈ మెథడ్లో గౌను కటింగ్ స్టిచ్చింగ్ అయితే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత ఇక బాటంలో అయిపోయింది కదా, ఫోల్డ్ చేసి నేనైతే ఇంకా రౌండ్గా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను. అంతే, ఇక గౌను స్టిచ్చింగ్ వచ్చేసి ఈజీగా సింపుల్గా ఉంది కదా. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇక లాస్ట్కు గౌన్ అయితే ఇలా ఉంది. ఆ తర్వాత మనం థ్రెడ్స్కి మనం టోపీలు అన్నవి ఇవ్వాలి. ఇక ఫైనల్గా ఇలా క్లాత్ అయితే తీసేసుకొని మనం బ్లౌజ్కి ఎలాగైతే మనం స్టిచ్చింగ్ చేస్తామో అలాగే నేనైతే 4 అయితే ఇచ్చేసాను. 1 ఇంచ్ గ్యాప్తో. చూడండి, ముందుగా ఒక టోపీ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. అలా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేసేయండి. ఇక రివర్స్లో సీదా వైపు వేసేసుకోండి. అలా ఈజీగా ఉంది కదా. తర్వాత 1 ఇంచ్ గ్యాప్, 1 ఇంచ్ అంటే 1 ఫింగర్లో ఫస్ట్ లైన్ అనమాట. అలా 1 ఇంచ్కి మార్క్ స్టిచ్ అయితే 1 ఇంచ్ గ్యాప్తో వేసేసుకుంటే మనకు నీట్గా కనిపిస్తాయి లట్కన్స్ అనేవి. తర్వాత చివరన కొంచెం ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. మనం బ్లౌజ్ కూడా ఈ మెథడ్లోనే కదా మనం లట్కన్స్ అన్నది పెట్టేది, అదే మెథడ్లోనే పెట్టేసేయండి. తర్వాత నేనైతే అలా 1 ఇంచ్ గ్యాప్తో 4 పెట్టేశాను. మీకు కావాలి అంటే ఇంకా ఒక 2 యాడ్ చేసినా బాగుంటాయి. నేనైతే 4కి స్టాప్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కదా, బాగా లుక్గా ఉంటుంది అలా పెట్టేసి. అంతే, బాయ్ బాయ్.